ఇక మనిషి అంటేనే ఆగమాగం బతుకు, పొద్దుగాల లేచుడు, పొద్దుమీకి అచ్చుడు, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు వంతాడో, ఏడ ఉరుకుతాడో, 24 గంటల ఫోన్లో తలకాయ పెట్టుడు, ఫోన్లో మాట్లాడు, ఇదే కదా. గట్లా అనుకోకుండా మనం బండి ఎక్కినప్పుడు ఆ బండ్ల ఒగాల మనకు తెలవకుండా పామే ఉంటే వామో. ఒక అన్నకు సిరిసిల్లలో ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఈ పంచాయతీ మీరు కూడా చూసి రాపోండ్రి. చాలా సందర్భాలల్లో మనం పాములు ఏసీలల్లో ఇరుకుడు, హెల్మెట్లలో జొర్రుడు, సాక్సులల్లో ఉండు, బాత్రూంలో కనపడడు మనం చూసినాం కదా. కాకపోతే బండ్లలో దూరిన పాములు మాత్రం చాలా అరుదుగా కనబడుతుంది మనకి ఈ ముచ్చట్లు. అయితే రీసెంట్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటువంటి ముచ్చటే ఒకటి బయటకు వచ్చింది, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఒక బండ్ల పాము దూరింది. ఈ ముచ్చటను ఎరకబట్టినటువంటి బైక్ ఓనరు మెకానిక్ షాప్ దగ్గరకు తోలుకొని పోయిండు బండిని. ఇక అట్లా మెకానిక్ తానికి పోయిన తర్వాత లోపలికి మాత్రం బుస్సు బుస్సు అనేది సౌండ్ మాత్రం గట్టిగా అత్తున్నది. మరి గంతగనం పాము ఎండ్ల జొర్రిందయ్యా అంటే బండి ఇంజన్ ల జొర్రిందట. ఇక ఒక అన్నకు చెందిన బండిలా ఈ పాము దూరింది. ఇక ఎంతకు బయటకు రాకపోవడంతోని మెకానిక్ షాప్ దగ్గరకు దోలుకొని పోయిండు. ఇక బండ్ల దూరిన పామును బయటకు తీసేటందుకైతే మెకానిక్ అన్న బట్ట తీపలు అన్ని ఇన్ని కావు. ఇక బండి పాటు ఒక్కొక్కటి నిమ్మతంగా తీస్తాంటే మెల్లగా బూస కొట్టుకుంటా బయటపడ్డదయ్యా. మొత్తానికైతే పాము ముచ్చటేమో గాని అన్న బండి పాటు మొత్తం బీకాల్సిన పరిస్థితి కనబడ్డది. ఇక శివరాకరికి పాము బయటకు వచ్చేసరికి అన్న అమ్మయ్య దేవుడా నన్ను గిట్ల కాపాడినవా ఆయన, నీకు దండం పెడితే కడుపుల తలకాయ పెడితే నేను చూసినా కాబట్టి సరిపోయింది, కానీ చూడకుండా నేను బండికి బుర్రు అని పోతే ఆ ఇంత తిన పాయింట్లకు తోటి కాటెత్తే నా పరిస్థితి ఏందయ్యా, నన్ను ఇట్ల కారణించినావు అని చెప్పి దెబ్బకు దేవునికి దండం పెట్టుకుంటే పని అయిందంట ఈ బండి ఓనర్ అన్నకు. చూసినరా, అందుకే పబ్లిక్ యాడికి పోయినా యాడున్నా బండి తీసేది మొదలు, బూట్లు వేసుకునే మొదలు ఏమున్నా కూడా చుట్టుముట్టులల్లా మీరు చేసే ప్రతి పనిలల్లా ఏమన్నా గిటువంటి పాములు తేళ్లు జర్రులు జొర్రినయా లేదా అనేది ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని చూసుకోండి. లేదంటే మన పచ్చని బతుకులు బుగ్గి పాలైతే అయ్యా మీకు దండం పెడితే అని అంటున్నారయ్యా. ఇట్లా బండ్ల పాము దొరికిందన్న ఈడోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా ఎవరికి దోచినట్టు కామెంట్లు అయితే వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు.